ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 39,000 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడింది. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందుకే ఏంటా 31 ప్రాజెక్టులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఏపీ 16వ ఎస్ఐపిబి సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. సాగు వ్యర్థాల సద్వినియోగం కోసం యూనిట్ల ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సందర్భంగా ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాయలసీమను సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. క్రమంలోనే ప్రస్తుతం ఏపీలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన 39,000 కోట్ల రూపాయల విలువైన 31 ప్రాజెక్టులతో 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రధానంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాలో ఎస్ఐఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 3,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆయా జిల్లాల్లో సుమారుగా 65,000 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖలోని ఎండాడలో 750 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టనుండగా 7,000 ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ కాపులుప్పాడలో ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 425 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,500 ఉద్యోగాలు లభిస్తాయి. విశాఖ తాళ్లవలసలో క్రెడెన్స్ రియాలిటీ 386 కోట్ల పెట్టుబడితో 6,500 ఉద్యోగాలు కల్పించబోతోంది. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ విశాఖలో 626 కోట్ల పెట్టుబడితో 12,500 ఉద్యోగాలు రానున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఆర్ రెన్యూబుల్ సోలార్ 2 లిమిటెడ్ సుమారు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుండగా 2,500 ఉద్యోగాలు లభిస్తాయి. కడప, అనంతపురంలో క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 6 సంస్థ 2,700 కోట్ల పెట్టుబడితో 400 ఉద్యోగాలు రానున్నాయి. కడప జిల్లాలో పేస్ డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 745 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 345 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో ఈ 4,800 స్క్వేర్ మీటర్స్ లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. మొత్తంగా విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు 16వ ఎస్ఐపిబి సమావేశం ఆమోద ముద్ర వేసింది.